ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చూసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. నరికేస్తాను. నిలువున నరికి పారేస్తాను ఒక్కొక్కడిని. నా రక్తం దారపోసైనా పోరాడతాను. రక్తం కారుతున్న ఈ కత్తి మీదొట్టు. మనసుంటే మార్స్ దాకా దారున్నప్పుడు దేన్నైనా సాధించగలమనిపిస్తుంది. అంతరిక్షంలో అడుగు పెట్టడమే పెద్ద లక్ష్యం కాదు. అన్యాయం చేసిన వాళ్ళంతు చూడటం కూడా గొప్ప లక్ష్యమే. ప్రస్తుతం నా ముందున్న లక్ష్యం కూడా అలాంటిదే. కమలా, స్నానానికి నీళ్లు పెట్టు. పెడుతున్నా. ఎంత ఎర్లీగా లేచిన నీళ్లు పట్టుకునేసరికి 9 అయిపోతుంది. అమ్మా, పెన్లో ఇంకు పోసావా? పోసాను. కమలా, టిఫిన్ రెడీయా? పెడుతున్నా. కమలా, ఇంకో దోశ పట్రా. వస్తున్నా. ఏయ్ జరుగు. నువ్వు తప్పుకో. అరే తప్పుకో. జరుగు. ఆ అద్దం నదలవా? వెళ్ళేది ట్యాంక్ బండ్కా కాలేజ్కా? అయినా నువ్వు బాగా రాయాల్సిన పౌడర్ కాదు, ఎగ్జామ్. నీలాగేం కాదు. మొత్తం పౌడర్ ఎప్పుడో మొత్తం పోర్షన్ ఎప్పుడో చదివేసుకున్నాను. కాసేపు ఆగు, ఆ అద్దాన్ని మెడలో తగిలించుకుంది కానీ. తప్పుకో. ఏయ్, నేను కూడా అదే చెప్పేది. తప్పుకో. నువ్వు తప్పుకో ముందు. నీ మొహానికి ఇంక చాలే. ఏంటే తక్కువ నా ముఖానికి? మీసు ఒకటి తక్కువ. కరెక్ట్గా చెప్పారు. అమ్మా, నువ్వు అన్ని సబ్జెక్టులో ఫెయిల్ అయిపోతావు. చూడు, బాగుంది కదా? అబ్బబ్బా, మళ్ళీ మొదలు పెట్టారా? నీ గుండె కొట్టేస్తే ఇంకా బాగుంటుంది. కడుపులో ఉన్న 9 నెలలు చక్కగా చెట్టా పట్టాలు వేసుకుని ఉన్నారా? బయట పడింది మొదలు 9 నిమిషాలు కూడా కుదురుకోవడం చూడలేదురా మిమ్మల్ని. యథా పేరెంట్స్ తదా చిల్డ్రన్. చూడు నవ్విడు, పెద్ద చిన్న లేకుండా. ఏంటే పెద్ద చిన్న? ఇప్పుడే కదా అమ్మ మళ్ళీ కన్ఫర్మ్ చేసింది ఇద్దరం కలిసే పుట్టాం కమల పిల్లవని. అవునాయినా, మనిద్దరం కలిసే పుట్టాం. కానీ అమ్మ పొట్లోంచి ముందు బయటకు వచ్చింది ఎవరు? నేను. అంటే నేను నీకన్నా పెద్దదాన్ని, 10 నిమిషాలు పెద్దదాన్ని. సో నువ్వు నా తమ్ముడి. ఏంటమ్మా నువ్వు? ముందు నన్ను బయట పంపించచ్చు కదా. ఎంతైనా మీ ఆడాలి ఒకటే. అంతేరా, అన్నిటికీ లేడీస్ ఫస్ట్ అంటారు. కరెక్ట్. డెలివరీ అప్పుడు కూడా నాన్న ఇలానే అనుంటాడు. పొట్టలో ఉన్న నేను అది విని నిన్ను బయటికి పంపించాను. లేకపోతే ముందు మనమే బయటికి రావాలి. అవునవును. అయినా నీకంటే నేనే ఎక్కువ పొడవే. కావాలంటే నువ్వే నన్ను అన్నయ్యను పిలు. తప్పకా. అబ్బబ్బా,
ఏమే మీనాక్షి, దేవుడికి నైవేద్యం పెట్టవా? అవతల పరీక్ష టైం అయిపోతుంది. దేవుడా దేవుడా, నీ దయ వల్ల అన్ని పరీక్షలు బాగా రాసేసాను. ఈ ఆఖరి పరీక్ష కూడా నన్ను కనికరించి నేను చదివినవన్నీ వచ్చేటట్టు చూడు. తమ్ముడు కన్నా నాకే ఎక్కువ స్కోర్ వచ్చేటట్టు చూడు దేవుడా. అయ్యో నాన్న, ఇటు చూడు. ఏంటమ్మా? ఇదిగో. గణపతి బప్పా మోరియా, గణపతి బప్పా మోరియా, గణపతి బప్పా మోరియా, గణపతి బప్పా మోరియా. ఏంటి వినాయకుడు పాలు తాగుతున్నాడా? గణపతి బప్పా మోరియా, గణపతి బప్పా మోరియా, గణపతి బప్పా మోరియా. భక్తులారా, మూఢనమ్మకాలతో నా మీదే భారం వేసేయకుండా మానవ శక్తిని కూడా నమ్మండి, పైకొస్తారు. దేవుడా కాపాడు. వాట్ ఏ వండర్, వాట్ ఏ వండర్. వన్ డే ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం లాగా ఎంత నిండుగా ఉందిరా. ఏం అటెన్షన్, ఏం అటెన్షన్. అటెన్షన్ కాదు సార్, టెన్షన్తో చూస్తున్నా, తొందరగా ఇవ్వండి. ఖాళీ బెంచీలకు పాఠాలు చెప్పినప్పుడు మేము కూడా ఇలాగే సిగ్గుతో చచ్చాం. కూర్చో. ఒక వికెట్ అవుట్. రై మసు పండ్రా. రే, నీకేమైనా వచ్చా? నీకేమైనా వచ్చా? నీకొచ్చా? నీకొచ్చా? నాకొచ్చు. రాయమంటావా? నా మొహం చూస్తావేరా, రాసుకో. తెగ చదివావు కదే, రాయ్. రాస్తాం. అమ్మని ఎంత జరికిచ్చావే. ఎందుకు ర్యాంకుల మీద ర్యాంకులు కొట్టేస్తున్నావు? సారీరా, ఈ ఒక్క సబ్జెక్ట్లోనే మిగతావన్నీ నేనే రాశాను రా. సార్, ఎవరో బిట్లు కొడుతున్నారు. ఎక్కడా ఎక్కడా ఏది? రై ఏంట్రా ఇది? నాది కాదు సార్. అంటే ఈ అమ్మాయిది అంటావా? అమ్మాయిని చూడు ఎంత రాసుకుంటుందో. నాకేం తెలియదు సార్. నాకు తెలిసి నీ గురించి నువ్వు ఉన్నాడు. అరే పద. సార్, నాకేం తెలియదు సార్. నువ్వు పద ముందు. సార్. అమ్మాయి చూడు ఎంత బుద్ధిగా రాసుకుంటుందో. నేను అసలు స్లిప్పులు చూసి రాయట్లేదు సార్. మరి గైడ్ చూసి రాస్తున్నావా? థ్యాంక్ యూ. Transferring the data and the new files. Let me get the feedback on my cool eyes so that I can write all the things that I see. All you gotta do is come on, copy, and let me copy, and let me do all the things right here. Copy, and let me copy, and let me do all the things right now. Come on. ఏంట్రా అక్కడెక్కడో చూసి రాస్తున్నావు? మెడ్రాస్ అయ్యి కదా సార్. ఓహో, అయితే మద్రాసు వంకే చూసి రాయి, బెటర్. ఏం తట్టట్లేదా? స్టోరీలు మాత్రం బాగా చెప్తావు. టైం అయిపోతుంది చూడు. ఇంకా బోల్ టైం ఉంది. సరే రాద్దాం. ఆ పెన్ ఇవ్వండి. పెన్ ఎందుకు? పెన్నుతోనే రాస్తారు తెలుసా? తెలుసు. ఇది కూడా తెచ్చుకోలేదన్నమాట. మళ్ళా యుద్ధానికి వెళ్తున్నట్టు బిల్డప్. సార్, అడిషనల్. అడిషనల్. ఇంకోటి ఇంకోటి ఇంకోటి. వెళ్ళిపోయి ఎప్పుడేమన్నా మిగిలితే నాకు ఇచ్చెళ్ళు. ఆ ఛాన్స్ లేదులేండి. సార్, ఏంటాయ్? ఖలాస్. 7 questions, 3 hours, సింగిల్ హ్యాండ్, సింగిల్ పెన్, ఫటాఫట్. 3 hours కాదు, హాఫ్ అన్ అవర్. ఓ, వెరీ నైస్ బాయ్.
హైటెక్ కాపింగ్ సెటప్ చేశారు. శాటిలైట్ రిసీవరు, లైవ్ ట్రాన్స్ఫర్. మర్యాదగా నేను చెప్పించేయండి, లేకపోతే ఓసలు లెక్క పెడతారు. ఏం చేయాలో చెప్పండి బాస్, చెప్పండి. హ్యాపీగా కాపీ కొడుతున్న మీ హైటెక్ బ్యాచ్ ఆన్సర్ షీట్లు కరెక్ట్ అయిపోవాలి. బాస్ ఏంటది? ఏంటా ఇది? సెక్యూరిటీ ఇలా రండి. అమ్మ దొంగలారా, ఎంత హైటెక్ కాపీ చేశారా? ఎలా రాసావు? నువ్వెలా రాసా? బాగానే రాశాను. అయితే నేను బాగా రాసినట్టే. మీనా, నీతో కొంచెం మాట్లాడాలి. ఈ 4 సంవత్సరాలు చాలా తొందరగా గడిచిపోయాయి కదా. తొందరగానా? భలేవాడివే. నాకేమో చాలా ఏళ్ళైపోయినట్టుంది. ఈ రోజుతో మనం విడిపోతున్నాం. ఐ మీన్ అందరం విడిపోతున్నాం కదా. అవును మరి, కానీ ఎల్లుండి ఫేర్వెల్ పార్టీలో కలుసుకుంటాం కదా. నేను ఉండటం లేదు. ఈ రాత్రికే మా ఊరు వెళ్ళిపోతున్నాను. అందుకే నీతో ఇప్పుడే మాట్లాడాలనుకుంటున్నాను. నిజం, ఈ రోజుతోనే ఆఖరు. మళ్ళీ మనం కలం అంటే నాకు నీతో మాట్లాడాలనుంది. కానీ ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో తెలియడం లేదు. అయినా ముందు నువ్వే ఏదో చెప్పాలనుకున్నా కాబట్టి నువ్వే చెప్పు. అది ఏంటంటే అది మీనా, సినిమాకి టైం అయింది, మర్చిపోయారా ప్రోగ్రామ్? సరే బయలుదేరి, టైం అయింది. సారీరా, నేను రావట్లేదు. ఏ, ఈ రాత్రికే ఊరెళ్ళాలి. నువ్వెక్కువే. నేను రావట్లేదు, మీరు వెళ్ళండి. ఇద్దరు రావట్లేదేంటి? సెపరేట్గా సెటప్ చేశారా? ఛే, నోటికి ఏదొస్తే అది మాట్లాడేటివేనా? నోటికొచ్చింది మాట్లాడక దాచుకొని మాట్లాడటం మనకు అలవాట్లేదు. వస్తున్నావా, రావట్లేదా? సరే పద. నువ్వురా. నిజమేరా, ఈ రాత్రికి ఊరు వెళ్తున్నాడు. ఓకేరా, మండి ఎప్పుడో ఎక్కడో. ఓకే బాయ్. నమస్తే మేడం. నమస్తే. ఏయ్ లేండ్రా, కూర్చోండి. పర్లేదు, ఇక్కడ కూర్చుందాం. రండి మేడం, చాయ్ చెప్పమంటారా? ఇప్పుడే తాగాను. మా ఆఫీసు కూడా ఇక్కడి నుంచే వస్తుంది. ఇప్పుడు నచ్చిరు మేడం. లేకపోతే ఏంటి మేడం, ఆ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే జీతం ఏ మూలకు మీకు? మీకు చదువుకుంటున్న బిడ్డలు, పెళ్ళిడికి వచ్చిన పిల్లలు ఉంటారు కదా. ఇదిగో తీసుకోండి మేడం, ఇందులో 50,000 ఉన్నాయి. అన్నట్టు వీడు మా అబ్బాయి నువ్వన్నట్టుగా చదువుకుంటున్నాడు. జనరల్గా ఇలాంటి విషయాలన్నీ వీడే చూసుకుంటాడు. మీరు చూసుకోండి. నాకు అవతల ఆఫీస్లో బోల్డ్ పనులున్నాయి. వస్తాను. అవునరా, ఈ హోటల్లో పాయా కూడా చాలా బాగుంటుందనుకుంటాను. కొంచెం రుచి చూపించరాదు? అక్బర్ భాయ్, జరా ఇది రానా. ఈ రోజుకి సర్వీస్ క్లోజ్ చేసి జీ, దాంట్లో 50,000 ఉన్నాయి. డ్యామేజ్ ఖర్చులు కొంచెం. లేలో బాయ్. చెయ్యండ్రా పాయా.
ఏరా ఎలా ఉంది పాయా? మంచిగా ఉంది. భోజనాలు అక్కడదా రిసెప్షన్. బంతి కెట్టలేదన్నా 1000 మంది దాకా తింటారనుకోండి మే. అవును, మంది కోయంబత్తూర్ అంట కదా? ఆహా, నాయుళ్ళంట కదా? మగబిడ్డకే మీ ఇట్ట అయితా ఉండము. మీకు 2 ఆడకూతురంటనే నిజాయితీగా ఉంటారంట. కట్నం ఎట్టేస్తా ఉండరు. కట్నం తీసుకునే కుర్రాళ్ళు ఉన్నారు కదా, అలాంటి వాళ్ళకి ఇచ్చేస్తాను. కలియుగంలో మీ లెక్క మనుషులు చాలా తక్కువనే. అవును, మీ అయ్యా తాత సంపాదించిన ఆస్తులు ఏమైనా ఉండాయా? నేను కష్టపడి సంపాదించిన ఐపీఎస్ సర్టిఫికేట్, அதுவே பெரிய ஆஸ்தி. అయ్యా వణకం. வாங்க వాంగ 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 మన్నికను లేట్ అయిందేమో. அதெல்லாம் ஒண்ணும் இல்ல, ஜஸ்ட் 10 minutes. సాப்பிடுங்க కన్ను కై రుచి సూపర్ గా ఉంటుంది. ఏం లేదు, ఫోన్ లో మా వియంకుడు తగిలినాడు, అదా నమ్మ గోవిందరాజు. ఎక్స్క్యూజ్ మీ సార్, ఆయన గురించి మాట్లాడడానికి మీరు నన్ను పిలిస్తే భోజనం కూడా చేయకుండా వెళ్ళిపోతాను. అడగ అంత కోపం ఎంత కమిషనర్ గారు, అరెస్ట్ చేద్దరు కానీ ముందు ఫోన్ చేయండి. సాపిడు ముందు ఎందుకు కూడా అదే. ఏం లేదు, ఇదే అరెస్టు పెళ్ళేదాకా ఆపితే బాగుంటుందేమో. పెరియ మనిషే సార్, அவர் தமிழ்நாட்டில் பெரிய మనిషి అనర్కలాం, కానీ పెద్ద మనిషిగా చేతి వచ్చే సొత్తు, వాటి వెనకున్న అక్రమాలు సాక్ష్యాధారతో నా దగ్గర ఉన్నాయి. త్వరలో ఇంకా చాలా మంది పెద్ద మనుషులు బయటపడబోతున్నారు. ఐరమిన్రుకా ஒரு நிமிஷம் இதா இங்க இருக்கு. ఏందండి మీరు? చాలు చాలు. అన్నానికి పిలిచి అరెస్ట్ గురించి మాట్లాడుతూ ఉండారు. ఇప్పుడుదా అన్నయ్యతో మాట్లాడినా. 2 కూతుళ్ళకు పైసా కట్నం లేకుండా పెళ్లి చేస్తాడంట. ఒక్కొక్క మనిషి గుణం ఒక్కొక్క తీరునుంటది. చెయ్యి రండి, అక్కడ చేతులు కడుకుదురు గాని ఇది ఇక్కడే ఉంచండి. కమిషనర్ గారు కళ్ళు తిరిగి కింద పడిపోయినారు. అంబులెన్స్ ఫోన్ చేయండి. ఏందట్టా చూస్తా ఉండా? కండ్లంటే నాకు ఇష్టం. నాకేది నచ్చదో నీ కండ్లకు నచ్చదు. నీ చేతులు నాకు నచ్చుతాయి. నాకెవడి ఇష్టం ఉండదో వాడు నీ చేతులు చంపుతాయి. అర్థం చేసుకునే పెండ్లాం దొరకడం అదృష్టం. మర్డర్ చేసే పెండ్లాం దొరకడం నల్ల అదృష్టం. ఎంత ముద్దస్తున్నావే నల్ల పిల్ల. జిల్లు నిరుకుల ఏం మొక్కున్నావే? ఏం లేదే. ఏ లేదేంటి, నువ్వు నీ లవర్ గురించి మొక్కునుంటావు. అదేం కాదులేవే. రే, మీనాక్షి ఫోన్ ఏమైనా చేసిందా? లేదురా, నువ్వు ఉత్తరంలో నా నెంబర్ కరెక్ట్గానే రాసావా? కరెక్ట్గానే రాశాను రా. ఒకవేళ ట్రైన్లో బయలుదేరిందంటావా? స్టేషన్ కిட்ட కూడా మన వాళ్ళు రెడీగా ఉన్నారు. అసలు ఆ అమ్మాయి వస్తుందంటావా? మగాడివి నువ్వే పేరెంట్స్కి భయపడి వస్తుంటే అమ్మాయి అందులోనూ లేచిపోయి రావటం ఇది జరిగేదేనంటావా? లేదురా, నాకు నమ్మకం ఉందిరా. మనలో మనకి టెన్షన్ ఎందుకురా? ఓసారి అమ్మాయి ఇంటికి ఫోన్ చేస్తే ఏదో మెసేజ్ తెలుస్తుందిగా. అమ్మో, ఇంకేమైనా ఉందా? వాళ్ళ తమ్ముడు కానీ ఫోన్ ఎత్తాడనుకో, మన పని. ఏరా పెళ్ళి కొడక, మన ఇద్దరం కలిసి ఎన్నేళ్ళు చదువుకున్నావురా? 4 ఏళ్ళు. 4 ఏళ్ళు. ఈ 4 ఏళ్ళు నువ్వు మీనాక్షికే కాదు, నాకు కూడా క్లాస్మేట్వేగా. ఈ 4 ఏళ్ళు మనందరం కలిసేగా తిరిగాం. నేను నీ ఫ్రెండేగా. ఒకరిని ప్రేమించడం కోసం ఇంకొకరికి ద్రోహం చేయాలరా? మనం కొంచెం పక్కకెళ్ళి మాట్లాడుకుందామా? మీనాక్షిని లేచొచ్చేయమంటావురా? నాయనా, మినిస్టర్ వస్తున్నారు, కొంచెం వచ్చిపోరాదు. మీ మామ బెంచికారు పంపిండు. నీకు పెళ్లి బహుమానమంట. పిల్లని చూడాలే. నేనంతా బంగారమే. నువ్వు తాగరికి కూడా జాగలేదు. నీ స్నేహితుడల్లో ఉన్నాడే, గెస్ట్ హౌస్ కు పొమ్మని రాదా? ఒక పక్కన పెళ్లికి సిద్ధపడుతూ అవతల మా సిస్టర్ని లేచొచ్చేయమంటావరా? మనం కొంచెం పక్కకెళ్ళి మాట్లాడుకుందాం. ఈ చాటుమాటు వ్యవహారాలు వద్దనేది. నిజాయితీ గల్లడవైతే ధైర్యంగా చెప్పు, ఏంటి నీ ఉద్దేశం? యారే యారే ఎన్నా ఏం చెప్తున్నావు? ఎవరు నువ్వు? నమస్కారం అండి. వణకం. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. మీ వాడు మా సిస్టర్కి రాసిన ఉత్తరం.
నువ్వు మా సిస్టర్ని ప్రేమించడం తప్పు కాదు, లేచొచ్చే మంటమే తప్పు. నువ్వు ఎంత చీప్గా సలహా ఇచ్చినా తను ఎప్పటికీ అలా చేయదు. మేమంటే అంత గౌరవం తనకి, అలాగే తనన్న తన అభిప్రాయం అన్న మాకు అంతే గౌరవం. తను కూడా నిన్ను ఇష్టపడుతుందనే మాటకి మేము ఎంత గౌరవం ఇస్తున్నామో నీ మాటకి మీ వాళ్ళు గౌరవం ఇస్తే మా సిస్టర్ని నీకు ఇచ్చి పెళ్లి చేయడంలో మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. అయ్యా నామ కొంచెం అట్టెలు మాట్లాడదామా? క్షమించండి, చాటుమాటు వ్యవహారాలు నాకు నచ్చవు. మీ పరిస్థితి నాకు అర్థమవుతుంది. మనందరి పరువు ఇంకా కిందకి దిగజారకూడదని నేను ఇక్కడికి వచ్చాను. లేకపోతే మీ వాడి మూలంగా ఎంత పెద్ద ఘనకార్యం జరిగేదో మీరు ఊహించగలరనుకుంటాను. ఉదయ్, ఇందులో ఎటువంటి బలవంతం లేదు. నీకు మా సిస్టర్ కావాలనుకుంటే ధైర్యంగా నీ అభిప్రాయం మీ వాళ్ళకి చెప్పు. అలాగే మీ వాడి అభిప్రాయం మీకు నచ్చితేనే, లేకపోతే లేదు. మీ వాడి నిర్ణయం మంచి వచ్చేడో తెలుసుకోవాలంటే మా గురించి కూడా మీకు కొంచెం తెలియటం మంచిది. అమ్మా, నానా, ఇలాంటి పరిస్థితుల్లో మమ్మల్ని మేము పరిచయం చేసుకోవాల్సి వచ్చినందుకు మమ్మల్ని క్షమించండి. నా పేరు ఆనందరావు. మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్లో సెక్షన్ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను. ఈవిడ నా భార్య కమల. అదే ఆఫీస్లో సెక్షన్ ఆఫీసర్గా పనిచేస్తోంది. ఈ మధ్యనే సొంతంగా ఓ ఇల్లు కూడా కట్టుకున్నాం. అది మా అమ్మాయికి ఇచ్చేయాలనుకుంటున్నాం. అందులో తనకు వాటా వద్దన్నాడు మా అబ్బాయి. కోర్స్ మీ దగ్గర పనిచేసే గుమస్తాతో పోల్చుకున్నా మేము సరిపోకపోవచ్చేమో, కానీ నీతి నిజాయితీ విషయంలో మాత్రం అమ్మవారు మమ్మల్ని కుబేరినే చేసింది. ఆ అమ్మ సన్నిధిలో నిలబడి చెప్తున్నాం, మా పిల్ల బంగారం. మీ బిడ్డ మీకెంత అపురూపమో మా బిడ్డ మాకంతే. అంత సులభంగా మా పిల్లని మేము వదులుకోలేము. అందుకే రండి, అటు పక్కకి వెళ్ళి మాట్లాడుకుందాం. ఇంకేం మాట్లాడినా అంతా మా అబ్బాయి చూసుకుంటాడు. మీరు రండి. ఎలా ఏర్పాటు కొడదాం అందరికా. తంబి, చాలా పద్ధతిగా మాట్లాడావు. పెద్దోడిని చెప్తున్నా, కొంచెం అట్టెలు మాట్లాడదాం. వాంగ తంబి. 1000 కోట్లకు పైగా ఆస్తున్న సంబంధం ఇంకా మాదంటావా? దేశమంతా పరపతి గల కుటుంబమాయే. పిల్లకాయలేదో ఆశపడుతున్నారని చెప్పి జరిపించడానికి ఇదేమన్నా బొమ్మర పెళ్ళ అయ్యింది. నువ్వు ఊరుకో అండాడు. ఇదిగో తంబి, మీకు సరిదూగే సంబంధం చూసి నీ తోబుట్టుకు పెళ్లి చేయి. దుడ్డు సంగతి నాకు వదిలే. కోట్లైనా నేనుదా ఏర్పాటు చేస్తా. ఈ ప్రపంచంలో ప్రేమను కొనటానికి ఇంకా కరెన్సీ పుట్టలేదు. ప్రేమను పంచుకొని నిజాయితీగా బతకటానికి కోట్లు అక్కర్లేదు. ఇదబారు తంబి. నువ్వు ఉండు బాలా. బిడ్డ నిప్పులాంటోడని తెలుస్తూ ఉండదు కదా. ఎక్కడో తెలుగుదేశం నుండి వచ్చి ఈ తమిళనాడులో ఎందుకయ్యా సంబంధం? మీ బిడ్డ మీ పక్కనే ఉంటే నెమ్మదిగా ఉండును కదా. మాటలతో ఇదిగో తంబి, నల్ల కేళే. నా సంగతి నీకు ఇంకా తెలియడం లేదు. నచ్చా ఉంటే కాళ్ళు పట్టుకుంటాను, లేకపోతే కాళ్ళు విరగొట్టిస్తాను. మా సిస్టర్ కూడా మీ వాడిని ఇష్టపడుతుందని ఒకే ఒక కారణం లేకపోతే మక్కిల ఎరగదేటాలు నాకు కొత్త ఏం కాదు. ఉదయ్, ప్రేమించేస్తేనే సరికాదు, పెద్దలు నొప్పించే ధైర్యం ఉండాలి. వీరికి వాడితో జీవితం పంచుకోవటం మాకే కాదు, తనకి ఇష్టం లేదు. ఎప్పుడో తెల్లవారితేనేగా పెళ్ళి. ఈలోగా బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మా అమ్మాయిని కూడా చూపించకుండా మిమ్మల్ని నిర్ణయం తీసుకోమంటాం కరెక్ట్ కాదు. అదిగో ఆ మెట్లు దిగుతూ వస్తుందే, ఆ అమ్మాయి మా సిస్టర్. నిలువెత్తు బంగారంతో తోగుపోవచ్చు, కానీ నిలువెల్లా బంగారం అవుతాను. అమ్మవారి పేరే మీనాక్షి. పిల్లకి మనోడు కాలేజీలో ఎప్పుడో పుట్టినరోజు కార్డిచ్చి అందులో 4 ముక్కలు రాసిచ్చినాడంట. అంతదా ఆ కవలలిద్దరూ ఆ మాటలు పట్టుకుని మా ఓణ్ణి మెతుకొని చేసి బెదిరించేసరికి మా పరువు ఎక్కడ పోతుందోనని పెళ్లి చేసేసుకున్నాడు. నాన్నా, చిన్నప్పటి నుంచి నేనేదడిగితే అది ఇచ్చా. జీవితంలో చివరి కోరిక అడుగుతున్నాను. నాకు ఉదయ్ కావాలి. నా మెళ్ళో తాళ్ళంటూ కడితే అది ఉదయే కట్టాలి నాన్న. ఇన్ని కోట్ల ఆస్తున్నా అది ఉదయ్తో సమానం కాదు నాన్న. ఐ స్టిల్ లవ్ హిమ్.
ఐ నీడ్ హిమ్. ఊదే లేకపోతే నేను చచ్చిపోతాను నాన్న. కర్మ కాకపోతే కోట్లకు పడగెత్తిన వారు దీన్ని కట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇదేమో పెళ్ళైపోయినా మీవాడే కావాలంట. బావగారు నా అదృష్టం కాదు కాదు మావాడి అదృష్టం. ఇంతగా ప్రేమించే అమ్మాయి మా వాడికి పడినా కావడానికి వాడికి రాసి పెట్టి ఉండాలి. ఏమే ఇదిగా వేరే వళ్ళీ ఇల్లే. ఇక నుంచి వాడి రాత మేం రాస్తాం. ఆ మాయలాడి వల్లోంచి మేం తప్పిస్తాం. మనంటా నమ్మండి. అవునవును, అడ్డొచ్చిన వాటిని తప్పించేయటం మీకు మామూలే కదా. ఏం మామూలు బావగారు, మనం అనుకోని ఎదురు దెబ్బ ఆ పిల్ల తోడబుట్టినోడే. కట్టే కొట్టే తెచ్చే లెక్కన వచ్చాడు. 4 మాటలు చెప్పి తాళి కట్టించేశాడు. కత్తిని సమ్మగా దింపి చావు దెబ్బతీశాడు. అందుకే చెప్తున్నా, ఆలస్యం కాకుండా ఎంత తొందరగా మా ఐశ్వర్యం మీ ఇంటి తీసుకుపోతే అంత మంచిది. మా స్థిరాస్తులు చిరాస్తులు మొత్తం లెక్క కడితే 1001 కోటైంది. అవన్నీ నిన్ననే అమ్మాయి పేరు మీద రాసినాను. ఇప్పటిదాకా అది కన్నీళ్ళు పెట్టి చూడలేదు. బావగారు మీరేం దిగులు పెట్టుకోకండి. మీరు నిశ్చింతగా పోయి అమెరికా వ్యవహారాలు చూసుకోండి. వెళ్లేలోపు మనం అనుకున్నట్టు ఆ కాంట్రాక్ట్లో మాకు ఇస్తానన్న వాటా ఇస్తాను. ముందు మీ వాడితో మా అమ్మాయికి కళ్యాణం జరగనివ్వండి. ఆలస్యం అయ్యే కొద్దీ ఏమైనా జరగచ్చు. అదే మీరు అనుకుంటున్నట్టు ఇంకా పెద్దదవ్వచ్చు. మా అమ్మాయి మనసులో మార్పు రావచ్చు. అసలు నాకే చిరాకు రావచ్చు. నడువులు ఇవేదకు రాసత్తి. ఈడే మొదటడ్డు. ఆస్తంతా అమ్మాయి పేరుని రాసేశాక ఈడింకా అవసరమా? రేపైనా మనకు అడ్డే కదా. ఐశ్వర్య, ఐశ్వర్య, మీ నాన్న హార్ట్ అటాక్ వచ్చింది. ఐశ్వర్య, ఐశ్వర్య, మీ నాన్న గారికి హార్ట్ అటాక్ వచ్చి పడిపోయాడమ్మా. అయ్యో, ఏమైందన్నయ్య? అన్నయ్య, అన్నయ్య, అయ్యో హాస్పిటల్ పోయి త్వరగా రా అంటాడు. త్వరగా నువ్వు కూడా తొందరగా రమ్మా. నేను వెళ్తున్నా, నేను వచ్చేస్తాను. సరే సరే. నాకన్నే ఏం చల్లం, నీ మాదిరి హెల్ప్ చేస్తే ఏ మొగుడైనా జగదేక వీరుడు. ఒకే తీరును ఆలోచించే ఆలు మగలు చాలా తక్కువ ఉంటారు. అందులో మనందా ఫస్ట్. మాకన్నే ఇప్పుడు మండోదరి నీలా హెల్ప్ చేసుంటే రావణాసుడు నంబర్ 1 కదా. అంతెందుకు, లీలావతి నీలా కోఆపరేట్ చేసుంటే హిరణ్యకశిపుకి తిరిగే లేదు. పోబాల, నువ్వుదా కరెక్ట్ చెల్లం. నువ్వు నిజమైన పతివ్రతవి, సతి ఆండాళువి. చచ్చినోడు ఏం చేస్తాడు? అట్టాల్చినావు. అలా కాదు, నా మీద ఈడు చేయి పడితే ఈడు బతికే ఉన్నాడేమో నాకు భయం వేసింది. మనం చంపుదాం అనుకున్నాక బతికే హక్కు ఎవరికీ లేదు. అది సరే గాని ఆ మీనాక్షికి ఎప్పుడు పెడతావు దుర్ముహూర్తం? తొందర పడకూడదు. మన అబ్బాయి ప్రేమించిన పిల్ల ఆ 3 రాత్రులు వాడు ముచ్చట తీర్చుకున్నాక వాడు నమ్మే రీతిలో దాన్ని చంపాలా. వాడికి సందేహం రాకూడదు. మనవాడి కన్నా ముందు దాని తమ్ముడికి సందేహం రాకూడదు. వాడిని ముందే లేపేస్తే మనకు అడ్డే ఉండదు. 1000 కోట్లు మనమే. 1000 కాదు బాలా, 1000 కోటి. సరే, నమ్మ డాక్టర్ కిட்ட சொல்லி அவன் గుండు పొట్టుదా చచ్చాడని చెప్పి రాయించు. నాయనా ఉదయ్, మా బిడ్డ మాకు దూరం అయిపోతుందనే బాధ కంటే నీ మీదే ఎన్నో ఆశలు పెట్టుకుని మీ తల్లిదండ్రుల పరిస్థితి గురించి ఆలోచిస్తుంటే మాకేం చేయాలో అర్థం కావటం లేదు. అమ్మా మీనాక్షి, కోరుకున్నవాణ్ణి సాధించుకోవడంతోనే అయిపోలేదు. కాదన్న వాళ్ళని మెప్పించగలగడంలోనే మీ అసలైన గెలుపుంది. నారాయణ, వండి క్లీన్ కళవే. సరేనే. ఏం పేరన్నావు నీది? మీనాక్షి అండి. పైకి రా.
రోజు గుడికొచ్చి నన్ను కొలుస్తా ఉండారని ఆ మీనాక్షమ్మే ఈ మీనాక్షిని మా ఇంటికి సాగనంపినట్టుండాది మా చెల్లో. ఆవిడ పోడగానే బాగా చెప్పావు. వేరే పిల్ల ఈ ఇంట కాలు పెట్టడం ఇష్టం లేక అంత అమ్మావే స్వయంగా ఈ అమ్మగా వచ్చింది. వీటి సెల్వం. అయినా ఏంటి బావగారు, మరో వారం రోజులు ఆగి వెళ్ళొచ్చుగా. ఇంకా ఊర్లో ఎన్నో విశేషాలు ఉన్నాయి చూడ్డానికి. తక్కువ కుడిగా అంటే ఇదిగోండి. ఇంకా చూడవలసిన ఈ ఊళ్ళో ఏముంటాయండి? మా అమ్మాయి మీ ఇంటి కోడలు కావటం నిజంగా మా అదృష్టం. ఏ జన్మలోనో పుణ్యం చేసుకుంది కాబట్టి మీ ఇంట్లో అడుగు పెట్టగలిగింది. ఏమైనా అతిగా మాట్లాడుంటే క్షమించండి సార్. దాకనే మాపడ సార్ అంటాడు. మామ నా గాని కూతురుండుంటే కుండ మార్పిడి చేసేసి నీకే కట్టబెట్టేసుకుందరు. కానీ ఒక కండిషన్, ఏందది? మీ అమ్మాయి కూడా మీలాగే నిండు కుండలాగా ఉండుంటేనే చేసుకునేవాడిని. భలే చమత్కారివే. స్టేషన్కి వెళ్ళి దగ్గరుండి బండి ఎక్కించాలి. ఏంటే వస్తాను మావయ్య. వస్తాను అత్తయ్య. మంచిది. సరే ఉంటాను. ఆ, సరే ఒక నిమిషం నువ్వు ఆగరా. పొద్దున్నుంచి నువ్వేం తినలేదు. ఈ అటుపండనే తినరా. ఏంది అల్లుడు మారం చేస్తున్నాడా? నేను ఒలిచిస్తాను. తీసుకో. ఇందా. వస్తాను మావయ్య. వస్తాను రా. అలాగే. వెళ్ళాక ఫోన్ చేయరా. సరే సరే. ఏమా లోపలికి వెళ్దామా? దా. ఏయ్ రారా. రేయ్ నల్ల నల్ల షార్పా పండుగ అయ్యా వాంగ వణకం. వణకం వణకం. ఇదిగో ఈ కత్తులో కత్తిని బాగా పదును పెట్టి హైదరాబాద్ కళందు. యారికన్నా ఇచ్చి రావాలన్నయ్యా? యో పన్నాడే, ముందు నీ బుర్రను పదును పెట్టయ్యా. ఒకడిని ఏసేయాలా? అయ్యా రొంప నంది అయ్యా. రక్తం మరిగిన కత్తులు ఆకలితో ఆవురావురమంటున్నాయి. ఇంతకీ నేను చంపాల్సింది యారిని? మినిస్టర్నా కమిషనర్నా? ఒక కుర్రాడిని. నా పోవాలా? కత్తితో ఉన్న నా ఫోటో కాట్నా గుండాగి సత్తాడు. ఆడినంత తక్కువ అంచనా వేయకు. వాడొక స్టూడెంట్, జాగ్రత్త. హైదరాబాద్కి ఇప్పుడే ట్రైన్లో వెళ్ళినాడు. నువ్వు వెంటనే బయలుదేరు. ఎందుకు లేట్ అన్నా? 3 దినాల్లో ఆడి తలకాయ మీ చేతిలో ఉంటుంది. సారీ. వీడికి మర్యాదగా సారీ చెప్తే ఎక్కదనుకుంటాను. నీ స్టైల్లో 4 పీకు, అప్పుడు ఎక్కుద్ది.
పాపం చెప్తే విన్నాడు కాదు. అయినా వీడెవడరా కావాలని గొడవ పెట్టుకున్నాడు? అవును, కావాలనే పెట్టుకున్నాడు. వెంటనే నలుగురు చేరిపోవటం ఏమిటి, కత్తులు కూడా తీసి చంపాలనుకోవటం ఏమిటి? ఎవరో వాంటెడ్లీ చేసినట్టుగానే ఉంది. కొంపదీసి ఆ నాయకర్ మనుషులు కాదు కదా? వాళ్ళకి అసలే మన సంబంధం అంటే ఇష్టం లేదు. మన పరిస్థితి ఎలా ఉంటే అక్కడ మీనాక్షిని ఏం చేసుంటారో. ఏం చేద్దాంరా? వెంటనే ఏదైనా ట్రైన్ తీసుకొని తిరిగి మధుర వెళ్ళిపోదామా? అంతదాకా ఆగలేం. ఏదైనా బండి కట్టించుకుని ఇప్పుడే బయలుదేరితే నేను మంచిది. ఇప్పుడే మీనాక్షికి ఫోన్ చేసి వస్తాను. क्या क्या बात कर रहा है यार? ये तो साला ऐसा आदमी को तूने भेजा और ఏయ్, ఏయ్, వీడా? ఇది వీడి పనా? వీడికి ఇంకా బుద్ధి రాలేదన్నమాట. మనం అనవసరంగా ఆ నాయకర్ని అనుమానించాం. ముందు డౌట్ పెట్టింది మీరే. డౌట్ ఎవరికి వస్తేనే ఒకసారి మీనాక్షి ఫోన్ చేస్తే క్లియర్ అవుతుంది. హలో హలో మీనా, ఏంట్రా అప్పుడే చేరిపోయారా? నువ్వు ఎలా ఉన్నావే? బాగున్నావుగా? ఇంతలోనే ఏమైపోతాన్రా, నిక్షేపంలా ఉన్నాను. మీ ప్రయాణం బాగా జరిగింది కదా? అన్నట్టురే ఉదయ్కి కాలిఫోర్నియాలో సీట్ వచ్చిందిరా. అవునా? కంగ్రాట్సే. సరే, నువ్వే తర్వాత బావకి ఫోన్ చేసి చెప్దుగానిలే. నేను మాట్లాడతాను. హలో మీనా. అమ్మా బాగున్నాను, మీరు బాగున్నారు కదా? బాగున్నాను. ఒక్క నిమిషం, నాన్న మాట్లాడతాను. తల్లి, ఆ, నీ ఆరోగ్యం జాగ్రత్తమ్మా. అలాగే నాన్న. సరే ఉంటానా? మీనాక్షిని కోడలుగా ఒప్పుకోవటంతో స్వర్గం లాంటి ఇంట్లో అడుగు పెట్టిందని అందరం ఆనందించాం. కానీ మీనాక్షిని సాక్షాత్ నరకంలో వదిలిపెట్టొచ్చామని కల్లో కూడా ఉంచలేకపోయాం. రండ్రా రండి, ఎంతమంది వస్తారో రండి, అంతు చూస్తాను. చాలా ఆలస్యంగా కొన్ని నిజాలు తెలిసేసరికి నమ్మలేకపోయాం. అప్పటికే జరగకుండా చాలా జరిగిపోయాయి. పెళ్ళైపోయాక ఎవరు గొడవల్లో వాళ్ళు పడిపోయి తోబుట్టు నిర్లక్ష్యం చేసుకునే పరిస్థితి వస్తే ఇంకా రక్తానికి నీళ్ళకి తేడా ఉంటుంది. రక్తానుకున్న చిక్కదనం దేనికి లేదు కాబట్టే సలసలా కాగిపోతుంటుంది.